హాయ్ అండి. ఈరోజు మీకు కషాయం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక అర స్పూను జీలకర్ర, అర స్పూను వాము వేసి ఇది చక్కగా మనము దోరగా వేయించుకోవాలండి. మాడనివ్వకూడదు. దోరగా వేయించుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా దోరగా వేగిన తర్వాత ఇంకోటి గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా ఒక అర స్పూను మెంతులు, ఒక స్పూను ధనియాలు వేసి 1 గ్లాసున్నర నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న ఇది ఎలా నానబెట్టుకుంటే నైట్లో చేసేసుకోవాలి. నైట్ చేసుకొని ఉదయం మనం ఇది కాచుకోవాలి. ఇదిగోండి ఇలా ఒక 30 సెకండ్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి. చక్కగా బాయిల్ అవుతాయి. అందులో ఉన్న రసాయనాలన్నీ మనకి వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలా వాటర్లో బాయిల్ అయిన తర్వాత వీటిని చల్లార్చుకొని ఒక 10 నిమిషాలు సరిపోతుంది. చల్లారిపోతుంది. ఫ్యాన్ కింద పెట్టేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఒక అర బద్ద నిమ్మకాయ రసాన్ని పిండుకొని వడగట్టుకొని తాగడమే. మన కషాయం రెడీ అయిపోయిందండి. ఇది మనం పొద్దున తీసుకోవచ్చు, సాయంత్రం కూడా తీసుకోవచ్చు. ఉదయాన్నే తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది మనకి. 7:30 కల్లా మన కషాయం అయిపోతుంది. తర్వాత నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదిగోండి రాగి దోశ, పల్లీ చట్నీ, అల్లం చట్నీతోని నా బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. మార్నింగ్ 8:30, 9:30 లోపు అయిపోతుంది.